వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో 4th సిటీ డిక్లేర్ చేసి దాదాపు 1 year అయితే అవుతూ ఉంది. మరి అక్కడ పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్మెంట్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, 4th సిటీ డిక్లేర్ చేసి దాదాపు మనకు 1 year అయితే అవుతూ ఉంది. అసలు అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకున్న వారికి సో మీరేమని చెప్తారు? అది రేవంత్ రెడ్డి గారికి ఈమెయిల్ లెటర్ రాయండి. మీరు లెటర్ ఇస్తే ఆయన చెప్తారు. నేను డిక్లేర్ చేసిన సారే కాబట్టి. ఓకే. శ్రీశైలం ఏమే అసలు ఒకప్పుడు మీరు చూసుకుంటే పాత గవర్నమెంట్ ఉన్నాడు, ఫార్మా సిటీ ఉండేదండి. అక్కడ 19,300 ఎకరాల చిల్లర ఉండేది. దాన్ని రేవంత్ రెడ్డి గారు సీఎం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏమైంది, దాన్ని మార్చి 4 సిటీ, 4 సస్టైనబుల్ సిటీ, 100% జీరో పొల్యూషన్, నెట్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రకరకాలుగా పిలుస్తున్నారు. 4 సిటీ ఎందుకంటే సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాద్ 3 అయిపోయాయి. సైబరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెవలప్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4 సిటీ అంటే ఆయన పేరుని ఉండాలి, ఆయన సమక్షంలో జరగాలి అనేది ఒక ఆలోచన. అండ్ ఆ సిటీ కూడా ఎలా ఉంటుందంటే సౌత్ కొరియాలో ఒక టూర్లో చూసారంటే ఒక సిటీని, ఆ సిటీ బాగా నచ్చింది. దేనికంటే మనం బెటర్ ఉండాలి అనే ఉద్దేశంతో 4 సిటీలో దాదాపు 30,000 ఎకరాల ల్యాండ్ని కేటాయిస్తున్నారు. సో డిక్లేర్ చేసి 1 year అయింది, పైన అయిపోయింది కరెక్ట్గానే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్ కానీ ఛాలెంజెస్ ఉంటాయి. అంత 30,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే ఇట్స్ నాట్ కేక్ వాక్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ఎకడమిక్ ఇయర్ అంటే ఏంటి, డెలివరీ పీరియడ్ అంటే ఏంటి, ప్రతిదానికి ఒక టైము, పీరియడ్, ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ను డివైడ్ చేయలేం. ఇక్కడ ఏమవుతుందంటే సిటీ డిక్లేర్ చేసిన దాని ప్లానింగ్ భారీ. అంతకుముందు హైదరాబాద్ గత 79 సంవత్సరాల్లో అంచెలంచెలుగా పెరిగితే ఈ లెవెల్లో ఉంది హైదరాబాద్. ఇప్పుడు రానున్న 2047 వరకు హైదరాబాద్ ఎలా ఉండాలని వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ హెచ్ఎండి 2008లో వేసాం 2030 వరకు, బట్ అది కొద్దిగా మాడిఫై చేస్తున్నారు. సో 4 సస్టైనబుల్ సిటీ శ్రీశైలం అయ్యే వరకు చాలా మంచి రోడ్డు, మంచి డెవలప్ అయినాయి. మధ్యలో ఈ ఫార్మాసిటీ షిఫ్ట్, రద్దు, క్లస్టరు, విలేజ్ అన్నది కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు జనాలు క్లారిటీ వచ్చింది, 4 సిటీ వస్తుంది. ఫార్మాసిటీలో నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ మాత్రమే ఉంటే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ దూరంగా వెళ్ళిపోతాయి. అవే ఫార్మా క్లస్టర్స్ అంటున్నాం. RRRకి ORRకి మధ్యలో మేబీ 80-100 కిలోమీటర్లు డిస్టెన్స్ RRR కట్టుగా నీట్గానే పెడతారు దూరంగా, కాలేజ్ అంటే హెల్త్కి ఇబ్బంది లేకుండా ఉండాలని. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను రీసెంట్గా వెళ్ళాను శ్రీశైలంలో, చాలా మోర్ దెన్ 40-50 ప్రాజెక్ట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. మీరు నమ్మరు, శ్రీశైలంలో ఒక విల్లా 30 crores అమ్ముతున్నారు 1 acreలో. 30 crores అనేది చాలా పెద్ద అమౌంట్. అంటే లగ్జరీ కాదు, ట్రిపుల్ లగ్జరీ అనొచ్చు, డబుల్ లగ్జరీ. అట్లానే మనకి మెయిన్ రోడ్ సైడ్ చూసుకుంటే తుక్కుగూడ దాటిన తర్వాత తుక్కుగూడలో 70-80 వేలు ఉంది. ఇంకా కొద్ది ముందుకు వెళ్తే 60-50 వేలు తక్కువ లేదు. ఇంకా కొద్ది ముందుకు వెళ్తే అంటే ఇప్పుడు మీరు తుక్కుగూడ, ముచ్చర్ల, కందుకూరు, కడతాలు, అమ్మంగలు, కలవకుర్తి దాకా వెళ్ళిపోయే ప్రాజెక్ట్స్. సో ఇమీడియట్ గ్రోత్ కనిపించదు. కానీ ఒక్కసారి అక్కడ రతన్ టాటా రోడ్డు కూడా వేస్తున్నారు. రతన్ టాటా రోడ్డు 330 feet ఏదో ఉంటుంది. ఆ రోడ్డు కానీ పడిందంటే అక్కడ రూపురేఖలు కొద్దిగా మారే అవకాశం. బట్ గవర్నమెంట్ డిక్లేర్ అయితే చేసింది రతన్ టాటా రోడ్ అని. ఆ రోడ్డు ఎప్పుడు వస్తుంది, స్టార్ట్ అవుతుందా లేదా, స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్, నాకు తెలిసి పెద్ద టైం పట్టకపోవచ్చు. ఆల్రెడీ సీరియస్గా వర్క్ చేస్తున్నారు. RRR కూడా ఎలా వర్క్ చేస్తున్నారు, రోడ్డుకి కూడా. ఒకసారి రోడ్డు పడిందంటే అది పెట్టలేదని చాలా మార్పు వచ్చేస్తుంది. సో కొంచెం లేట్ అయినా సరే కానీ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ గవర్నమెంట్ మీద అది ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం, ఇంటెన్షన్ బాగుంది. బట్ ఎంతవరకు అది పాసిబుల్ అనేది మనం చూడాలి. అవి వస్తే మాత్రం ఫ్యూచర్ నెక్స్ట్ 10 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు హైక్. ఇమీడియట్గా నేను జంప్ చూడట్లేదు. ఎందుకంటే ఇమీడియట్ కొద్ది ఇప్పుడే కన్ఫ్యూజన్ అంటే క్లారిటీ ఇచ్చి కొద్దిగా రూట్స్ క్లియర్ అవుతుంది. బట్ రియల్గా ఫిజికల్గా ప్రాక్టికల్గా మనసులో అనుకోవడం వేరు, మేనిఫెస్టోలో పెట్టడం వేరు. చేయాలంటే డబ్బులు రావాలి. డబ్బులు లేకుండా ధనం జగత్ ఇదం మూలం, కృష్ణం వందే జగద్గురు. ఎందుకంటే డబ్బులు ఉంటేనే ఏది మీరు ఏమైనా ఆటలాడవచ్చు, ఏమైనా కట్టవచ్చు, ఏమైనా తీయచ్చు. డబ్బులు లేకపోతే మీరు ఏం చేస్తారు, చేయలేరు. సో దాని మీద కూడా యాక్టివ్ ప్లానింగ్ జరుగుతుంది. దావూస్ వెళ్ళడం జరిగింది. మిగతా ప్లేస్లకు వెళ్ళి ఇన్వెస్టర్ తెచ్చుకోవడానికి ఫండింగ్, ఫారిన్ డెవలప్మెంట్, FDI ఇండస్ట్రీ రావాలని అడుగు. ఫాక్స్కాన్ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతుంది, ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది.
మళ్ళీ ఇంకొద్ది కేసీఆర్ గారి టైంలో ఒక 40 acres అంతా ఇచ్చారు. ఇప్పుడు మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 60-50 acres ల్యాండ్ పక్కన ఇచ్చారు. ఫాక్స్కాన్ ఈజ్ గోయింగ్ టు బి an eye opener. అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇట్ మే టేక్ సమ్ డ్యూ టైం. ఇవాళ అనుకుంటే రేపు రాదు. నేను చెప్తా, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. నువ్వు ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్గా నువ్వు సంపాదించుకుంటావు. సో ఫైనల్గా ఏమని చెప్తారు సార్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి? డెఫినెట్గా చేయొచ్చు. హోల్డింగ్ కెపాసిటీ ఒక 8 to 10 years ఉంటే హోల్డింగ్ కెపాసిటీ పెట్టుకోవచ్చండి. ఇవాళ పెట్టి 2 రోజుల్లో రిటర్న్స్ రావాలంటే నాకు తెలిసిన ప్రాజెక్ట్స్ పేర్లు చెప్పలేము, ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. 28-29 వేలు పర్ గజం దగ్గర నుండి 60-70-80 వేలు దాకా ఉన్నాయి ల్యాండ్స్. మీ బడ్జెట్ పెట్టి మీరు కొనుక్కోవాలి. మెయిన్ రోడ్ పక్కన కొనుక్కోవాలా, మెయిన్ రోడ్కి దూరంగా కొనుక్కోవాలి, అది డిఫరెంట్ మ్యాటర్. అది అలాంటి ఇప్పుడు మీరు ఫస్ట్ టైం బయర్, సెకండ్ టైం బయర్ అయితే అసోసియేట్ శ్రీశైలంలో మీరు అలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ దగ్గరికి వస్తే మీకు రియల్ ట్రాక్స్ అనే కంపెనీలో నేను చెప్పాను ఆల్రెడీ 4-5 వర్టికల్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సపరేట్ సెల్ హెడెడ్ బై 1 head. అట్లనే ప్రాజెక్ట్ మార్కెటింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, మెంటరింగ్ కానీ, బ్రోకరేజ్ కానీ డిఫరెంట్ బోత్ లేడీస్ అండ్ జెంట్స్కి ట్రైన్ చేస్తున్నాం. ఇప్పటివరకు 26,000 మందిని ట్రైన్ చేసాం. 26,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అది ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మనం అందరు సపోర్ట్, మీడియా, బయ్యర్స్, సెల్లర్స్, ఏజెంట్స్, ఇన్వెస్టర్స్, బిల్డర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా మీడియా. సో దీనివల్ల మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ డబ్బులు కమర్షియల్ ఉండదు, నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ ఉండవు. నేను సజెస్ట్ చేసేప్పుడు అన్బయాస్డ్ ఉంటాయి, బయాస్డ్ ఉండవు. క్యూరేట్ ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ఆక్సీ సెలెక్ట్ అని పెట్టాం. రియల్ టాక్ ఒక వింగ్. ఆక్సీ సెలెక్ట్ అంటే అందులో ఓన్లీ క్యూరేటెడ్ అండ్ చెక్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే అన్ని లీగల్, అన్ని క్లియర్గా ఉన్నాయి మాత్రం మనం సజెస్ట్ చేస్తాం, మిగతా సజెస్ట్ చేయం. సో ఎవరైనా ఫస్ట్ టైం కొనుక్కుంటే కొనుక్కోవచ్చు అండి. మీ తక్కువ రేట్లో కొనుక్కుంటే మంచి లొకేషన్, మంచి బిల్డర్, మంచి ప్రాపర్టీ, మంచి డెవలప్మెంట్స్ వచ్చే దాంట్లో కొనుక్కుంటే బెటర్. థ్యాంక్ యూ సార్.